ఈరోజు మనం చాలా 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 రోజుల తర్వాత షాపింగ్ వ్లాగ్ చేయబోతున్నాం అనమాట. వేసిన శాండిల్సే ఒకవేళ చూస్తే ఫుల్గా రెక్కలు ఫుల్గా కప్పేసే. ఎంతో మంది గొప్ప మహానుభావులు వాళ్ళ కాలేజ్ డేస్ అయిన తర్వాత సింగింగ్ లో జాయిన్ అయ్యి గొప్ప గొప్ప సింగర్స్ అయ్యారనమాట. సో అమ్మాయిలతో షాపింగ్ అంటే అలా ఉంటుంది అనమాట. మార్కెట్ లోకి దిగంగానే షాపింగ్ చేస్తాం మేము, అట్లా ఉంటుంది. అంతే తిరుగుతుంటే ఇలానే కొంటుంటాం అనమాట. స్ట్రీట్ షాపింగ్ తో అదే బాగా. హాయ్ గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో ఈరోజు మనం చాలా 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 రోజుల తర్వాత షాపింగ్ వ్లాగ్ చేయబోతున్నాం అనమాట. అది ఏం షాపింగ్ వ్లాగ్ అంటే ఈ రోడ్డు ఒకసారి అలా చూసేయండి, మీకు అర్థమైపోతుంది మనం ఎటు వెళ్తున్నాం అని చెప్పేసి. అర్థమైతే ఫస్ట్ చూసిన వాళ్ళు కామెంట్స్లో కామెంట్ చేయండి. స్ట్రీట్ షాపింగ్ చేసి చాలా రోజులు అయింది కదా, సో ఈ ఏరియా గురించి నేను విన్నాను. అండ్ నాకు కొంచెం కొత్త సీరియల్ చేస్తున్నాను కదా, సో దానికి రిలేటెడ్ కొన్ని ఆర్నమెంట్స్, ఇయర్ రింగ్స్ టైప్ కొన్ని కావాలి. సో చూద్దాం ఎలా ఉంటుంది ఒకసారి అని చెప్పేసి వెళ్తున్నా. అండ్ అలాగే స్ట్రీట్ షాపింగ్ వ్లాగ్ అయితే మీ అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను. బాగుంటుంది కదా హైదరాబాద్లో స్ట్రీట్ షాపింగ్ అంతా చూడడం. సో అలా అని చెప్పేసి చాలా చాలా రోజులైంది కాబట్టి నేను మా మమ్మీ స్ట్రీట్ షాపింగ్కి మళ్ళీ వ్లాగ్ చేస్తున్నాను. మనకు తెలియదు అక్కడ ఎట్లుంటుందో, ఎవరో చెప్పిన మాటలు విని వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బాగుంటే మీకు యూస్ అవుతుంది అనుకుంటున్నాను. వెళ్ళి చూడటం అయితే చూసి ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా మెన్షన్. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పార్కింగ్స్ దగ్గర నుంచి మీకు అన్ని నేను క్లియర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ స్ట్రీట్ షాపింగ్ హిట్టా ఫ్లాపా చూడడానికి వ్లాగ్ మొత్తం చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను ఆన్ ద వే అన్నాను. అండ్ ఇక్కడే అశోక వన్ మాల్ అంట కొత్తగా కట్టింది ఉంది, అది చూస్తే మీకు అర్థం అయిపోయి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి. మనం వెళ్తుంది కేపీహెచ్బి జేఎన్టీయూ స్ట్రీట్ షాపింగ్ దగ్గరికి. సో అక్కడికి వెళ్ళాక చెప్తాను నేను, ఓకేనా? డన్. వేసిన శాండిల్సే ఒకవేళ చూస్తే ఫుల్గా రెక్కలు ఫుల్గా కప్పేసే. కార్నర్లో కాఫీ షాప్ వేడి వేడిగా విసిలేస్తే. బస్సు కిటికీ దగ్గర కాలేజ్ స్టూడెంట్ ఫోన్లో మోగే ఎఫ్ఎంలో ఎవరో పాడితే వాళ్ళంతా ఎందుకో ఊగనే. ఆపిల్ పండుల సూర్యుడే ఏరోప్లేన్లా నా గుండె తేలిందే, గాలిలో మబ్బుల జారిందే, నీలపై ఒళ్ళే గుచ్చినే సడన్ గా చల్లగాలే విధంగా. నాకు ఎలాంటి సంబంధం లేదు. బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. ఇప్పుడు కాలేజ్ లేదు కదా, దేనికో టెండర్ పెట్టినట్టుంది. అందుకే మ్యూజిక్ క్లాస్ జాయిన్ అవుదాం అనుకున్నా. ఎంతో మంది గొప్ప మహానుభావులు వాళ్ళ కాలేజ్ డేస్ అయిన తర్వాత సింగింగ్ లో జాయిన్ అయ్యి గొప్ప గొప్ప సింగర్స్ అయ్యారనమాట. నేను చాలా బాగా పాడతానండి పాటలు. కావాలంటే మీకోసం ఇంకొకటి వదులుతాను చూడండి. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కన్నుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే. మధ్యలో కొంచెం స్వరాలు అటు ఇటు అయ్యాయి, మనం ఏం ప్రొఫెషనల్. అందుకే మా మమ్మీని సింగింగ్ క్లాస్ లో జాయిన్ చేయమంటున్నాను. అదే కలుపుకొచ్చి ఉంటే అది కొంచెం బాగా వచ్చేది. సో ట్రాఫిక్ లో ఎప్పుడు ఇలాగే ఉంటుంది మొత్తం. ఇంకేమైనా మంచిగా పాట చెప్పు. ఇంకొద్దులే ఈ రోజుకి, ఇది పాపం మా ఆడియన్స్ అసలే బాగా పాడుతున్నాను లేదో తెలియదు. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే పాట పాటలు. ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నిచట కుశలమే.
నేను దిగిపోతాను కాదు. మా బానే పాడుతున్నా కదమ్మా. పాట గురించి అనట్లే, నువ్వు కళ్ళు మూసుకొని ట్రాఫిక్ చూడకుండా పాటలో తన్మయత్వం, నేను భయం వస్తా ఉంది నాకు. అది ఓకే, నువ్వు పాట బాగా పాడట్లేదు అనలా. ముందే ఇది ఫేమస్ ట్రాఫిక్ రోడ్. అందం హిందోలం అదరం తాంబూలం అసలే చలికాలం. కొద్ది చాలు. ఈరోజు మంచి పాటల వైబ్లో ఉన్నాను. సో వ్లాగ్ అయితే అక్కడికి వెళ్ళాక తీస్తానండి. ట్రాఫిక్ చాలా గట్టిగా ఉంది. కేపీహెచ్బి అంటే ట్రాఫిక్, ట్రాఫిక్ అంటే కేపీహెచ్బి అట్లా ఉంటుంది అనమాట. ఈ టైం అది కాక నాకు ఎందుకో ఎప్పుడు కుకట్పల్లికి వచ్చిన ఒక ఎడారికి డెజర్ట్కి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. మా కాలేజ్ కూడా ఇక్కడే, కానీ అలా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాక వ్లాగ్ చేస్తాను. గొంతు కొంచెం సవరించుకొని సెట్ చేసుకొని వస్తాను. మనం యాక్చువల్లీ కొంచెం ముందుకు వచ్చేసాము. అక్కడ మెట్రో దగ్గరే పార్కింగ్ దగ్గరే పార్క్ చేసుకొని ఉంటే బాగుండేది. బట్ ఇదంతా స్ట్రీట్ షాపింగే కాబట్టి మనం చేయొచ్చు. ఈ షట్టర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని స్ట్రీట్ షాపింగే. రండి వెళ్ళిపోదాం, కమాన్. సో ఇక్కడ రోడ్ మధ్యలో ఇలా ఎంట్రన్సెస్ పెట్టారనమాట. షాపింగ్ అంటే అలా ఉంటుంది అనమాట. మార్కెట్లో దిగంగానే షాపింగ్ చేస్తాం మేము, అట్లా ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇంకా, కానీ అది చూడు బాగున్నాయి కదా. అది కవర్లో వేసి ఇవ్వమను. ఇవి కూడా సేమా బాగున్నాయి, కానీ ఈ కలర్స్ కూడా బాగున్నాయి. మమ్మీ టాటూ టాటూ లాస్ట్ ప్రాంక్లో చెప్పాము కదా, టాటూ మమ్మీ వేయించుకో, మమ్మీ వేయించుకో. టాటూ హోమ్ సర్వీస్ అవైలబుల్. మీకోసం ఏం తీసుకోలేదు. షాప్లోకి దిగంగానే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అన్ని నేనే తీసుకుంటున్నాను. మమ్మీ నీకేం కావాలి? చూడు చూడు బాగున్నాయి. ये ऐसा मॉडल నాకు दूसरा मॉडल देख रहे మమ్మీ. అవే ముద్దా ఏం తీసుకోవాలి ఇప్పుడు? సెంటర్ కి నీకోసమే ఈరోజు టాటూ పెట్టారు. ఏం కొనాలి మమ్మీ? అర్థం అవ్వట్లేదు ఏం కొనాలని. తగ్గించట్లేదు వాళ్ళు. కావాలంటే ఇక్కడికి రండి. ఏంటండి ఆక్సిడైజ్డా? కలర్ ఏం చేంజ్ అవ్వదు. ఎంత ఉన్నాయి ప్రైసెస్? సో మధ్యలో రెస్ట్ కొంచెం మోసంబి జ్యూస్ తాగుతున్నాం అనమాట. మా మమ్మీ నేను కాఫీ తాగేసి వచ్చాను, నాకు వద్దని చెప్పింది. అటు సైడ్ ఏమో షాపులు మంచిగా ఉన్నాయి, జగజిగేలు అనుకుంటా. ఆ షాపులు కొంచెం వెళ్ళాలని. బట్ మనం ఈరోజు స్ట్రీట్ షాపింగ్ అనుకున్నాం కదా, సో స్ట్రీట్ షాపింగే చేయాలి. ఏం కొనాలో అసలు నాకు అర్థం కావట్లేదు బేసిక్గా. సో అలా చూస్తున్నాను. ఎస్, మైక్ లేదు నీ దగ్గర, వినిపించదు ఈ ఆడియన్స్ లో. నేను బాగానే గట్టిగా మాట్లాడదు. ఏం లేదు, అప్పుడే కొంచెం వచ్చింది షాపింగ్, అప్పుడే అలసిపోయిందండి. వెళ్ళు. వైటమిన్ సి.
లేదు. నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వవా? ఇచ్చా కదా, ఇంకెన్ని బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి? నేను ఎన్ని ఇచ్చానే నీకు అట్లా లెక్క పెట్టుకొని ఇస్తే నువ్వు చాలా ఇవ్వాలి. ఒక బడ్జెట్ మాకు చాలా గట్టిగా అయింది. ₹800 ఇయర్ రింగ్స్ 5 జతలు తీసుకున్నా. ఇయర్ రింగ్స్ అమ్మాయిల ఖర్చులు ఇలాగే ఉంటాయండి. అబ్బాయిలు చూసి తిట్టుకుంటుంటారు, ఇయర్ రింగ్స్కి 800 పెట్టడం ఏంట్రా బాబు, వీళ్ళకి ఏమన్నా తిక్క అని చెప్పేసి. బట్ ఏం చేస్తాం, మాకు ఇట్లే ఉంటాయి ఖర్చులు. కాబట్టి అట్లా తప్ప. వడ్డానాలు బాగున్నాయి. నువ్వు పెట్టుకుంటావా వడ్డానం? ఖర్చు పెట్టామో కూడా తెలీదు. అలాగే మమ్మీ మాస్క్ అయిపోయిందా పేమెంట్? అయిపోయింది. షాపింగ్ కూడా గట్టిగానే అయింది. స్ట్రీట్ షాపింగ్ అని బయట షాపింగ్ రేంజ్లో ఖర్చు పెట్టాం.
ఉన్నాయండి, కానీ కొంచెం బాగా టైం తీసుకొని పేషెన్సీగా వచ్చి చూసుకోవాలి. హడావుడిగా చేసామనుకో, కానీ మా పూజతో కొంచెం షాపింగ్ చేయటం కష్టమే, ఎందుకంటే ఎక్కువ ఓపిక ఉండదు. అందుకు పూజని తీసుకొస్తే మనం చేయలేము. ఒకసారి లేదు అప్పటికి బాగానే చేసాము, కనిపించకుండానే మాకు ఆల్రెడీ తనకు కావాల్సినవన్నీ తీసుకుందండి. నేను చెప్పిన వదిలేసింది. నువ్వేం చెప్పావు? నేను కుర్తీస్ అవి చెప్పాను నేను కుర్తీస్ అవి చెప్పాను, అవి వదిలేసింది. కొన్ని కావాల్సిన ఇయర్ రింగ్స్ అలాంటివి మాత్రం తీసుకుంది. ఓకే, కొంచెం పేషెన్సీగా రావాలి. ఏమైనా షాపింగ్ చేయాలంటే కొంచెం పేరెంట్స్ని తీసుకొని వచ్చి కొంచెం బేరాలు ఆడి వాళ్ళు చెప్పిన రేట్లకే మనం తీసుకోవటం కాదు, కొంచెం బేరాలు ఆడి తీసుకోవాలి. రీజనబుల్గానే ఉంది. నేను ఫస్ట్ టైం వచ్చినాను కాబట్టి పర్వాలేదు, రీజనబుల్గానే ఉంది. అన్నీ దొరుకుతున్నాయి. అది కాక ఎక్కడ చూసినా ఒక గిన్నె పెట్టేసి బన్ పెట్టేశారు, టాటూలు ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అన్నీ ఉన్నాయి. పేమెంట్స్ అయితే బాగా పర్చేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏమైనా మంచిగా ఫ్యామిలీ ఫంక్షన్స్ అని షూటింగ్ పర్పస్గా అయితే సూపర్. అసలు ఇటు సైడ్ ఏమో స్ట్రీట్ షాపింగ్, ఇటు సైడ్ ఏమో మాల్స్. సూపర్గా టెమిట్ అవుతున్నాము, అందుకే ఇంకా తొందరగా రిటర్న్ అయిపోదాం అనుకుంటున్నాం. ఇటువైపు అసలు చూడలేదు మేము, ఇప్పటికే మాకు బాగా కానీ మంచిగా అనిపించింది. అందుకని చూడు బాగున్నాయి. అంతే, తిరుగుతుంటే ఇలానే కొంటుంటాం అన్నమాట. స్ట్రీట్ షాపింగ్ అదే బాగా. అదేదో సినిమాలో ఒక అమ్మాయి వాళ్ళ డాడీని నాకు మ్యాంగోస్ ఇష్టం అని చెప్తుంది ఒక రోజు తింటుంటే, నెక్స్ట్ రోజు బస్తాలు రోజు మ్యాంగోస్ అంట. వాళ్ళ ఇంట్లో మ్యాంగో తోటే అంత ఫుడ్. అట్లానే నీకు అక్కడెక్కడో ఎల్లో బాగుంటాయి ఇయర్ రింగ్స్ అంటే అన్ని ఎల్లో ఇయర్ రింగ్స్. ఆల్రెడీ ఒక షర్ట్ తీసుకున్నాను, మళ్ళీ ఎల్లో. నేను జుమ్కీస్ అనుకున్నా. ఉన్నాయి మన ఇంట్లో జుంకాలు ఎల్లోవి పెద్దవి. జుమ్కా గీరాదే అని ఒకటి మంచి ఎల్లో పెట్టుకొని పాడతావేమో అనుకున్నా. అది చాలా టెన్షన్ గా ఉంది. జ్యూస్ తాగుతావా? అంటే ఇటు పోయేటప్పుడు ఒకసారి తాగావు, అప్పుడు అలసిపోయినావు, మళ్ళీ ఇటు వచ్చాం కదా. ఇటు పోయేటప్పుడు ఓకే, ఇటు పోయేటప్పుడు ఎందుకు మనసు అటువైపు లాగుతుంది. ఇటువైపా? అయితే వద్దు, మనం ఇటే వెళ్ళిపోదాం. నువ్వు ఇటే ఉండు, ఎందుకైనా మంచిది. నేను ఒక్కతో వచ్చినప్పుడు మాత్రమే ఇటువైపు వెళ్ళాలి, కేవలం నాకు సంబంధించిన మాత్రమే. ఆడపిల్లలు కదండి, ఆడపిల్లలు ఎందుకు మనకి, మనం ఆడపిల్ల అని. అందుకే మనం మళ్ళీ చేసుకుందాం మనం షాపింగ్. అదంతా కుదరదు. ఓకే, ఆడపిల్లే. ఓకే, మనం ఇక్కడే చేసుకుందాం ఇక్కడ షాపింగ్. ఈమెని వద్దు, మనం ఈ షాపింగ్. వీళ్ళక చూస్తా, కుక్క పిల్ల కావాలా? చూడు, కుక్క పిల్లనే. అద్దో కుక్క పిల్ల. వద్దు. ఎక్కడ అంత పెద్ద షాపులో అది చీరలు చూసుకోవడానికి వచ్చిన బల్లి. ఒక్కసారి బల్లికి లుక్ వేసుకో. ఆ గోడ మీద బల్లితో మేము షాపింగ్ ఇంతటితో ముగిచ్చేస్తున్నాం. అదనమాట గైజ్, మనం లైట్ ఉన్నప్పుడు వచ్చాము. ఇప్పుడు చూడండి చీకటి అయిపోయింది. ఇంతసేపు షాపింగ్ చేసామన్నమాట. బట్ నాకైతే హిట్ అనే అనిపించింది, బికాజ్ నాకు కావాల్సినవన్నీ నేను కొనేసుకున్నాను. కొంచెం వాళ్ళు చెప్పడం ప్రైజెస్ కాస్ట్లీగా చెప్తారు, మనకి బార్గెనింగ్ స్కిల్స్ అయితే బాగా వచ్చి ఉండాలి. ట్రాఫిక్ అయితే చాలా గట్టిగా ఉంది. నేను కుకట్పల్లి కాబట్టి మీరు కొంచెం మీ ఓన్ టైం స్పెండ్ చేసుకొని రండి. హడావుడిగా వస్తే మాత్రం ఇక్కడ షాపింగ్ అవ్వదు, మీరు అనుకున్న పని అవ్వదు, మళ్ళీ ట్రాఫిక్లో ఇరుక్కుపోయి చాలా ప్రాబ్లమ్స్ అయిపోతాయి. సో పార్కింగ్ కూడా పర్లేదు, కార్లో వచ్చినా కూడా పార్కింగ్ ఇచ్చాడు. మెట్రో సైడ్ చాలా గ్యాప్ ఉంది పార్కింగ్ చేసుకోవడానికి కూడా, నో టెన్షన్. బేగం బజార్ లాగా అయితే లేదు.
అలా మా కేపీహెచ్బి స్ట్రీట్ షాపింగ్ అయిపోయిందనమాట. మీరు మా వ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా ఏం వ్లాగ్స్ కావాలో కామెంట్స్లో కామెంట్ చేసేయండి. అంతేకాకుండా తెలుసు కదా, ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఛానల్ నేను మీ పుష్తాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.